ఉద్దేశం. పాపములో పుట్టినటువంటి ఒక వ్యక్తి పాపములో జీవించి పాపములో మరణిస్తే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్ళిపోతాడు. అయితే ఆ నరకానికి వెళ్లకుండా ఉండటం కోసం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే పాప క్షమాపణ కావాలి. నరకము నుండి తప్పించబడాలి అంటే ప్రతి వ్యక్తికి ఏం కావాలి అని అంటే పాప క్షమాపణ కావాలి. పాప క్షమాపణ ఎలా జరుగుతుంది? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అని అంటే, ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధీకరించబడునని ఎరుగుదుము, రక్తము చిందింపకుండా ఏమి కలగదంట? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. ఈ లోకంలో చాలామంది పాప క్షమాపణ పొందుకోవటానికి చేసేటటువంటి